కార్తీ, సో మీరు కూడా ఈ సినిమాలో ఫస్ట్ టైం తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఫస్ట్ టైం కదండి. సో ముందు కూడా మీరే చెప్పారు. ఫస్ట్ టైం స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఇస్ తెలుగు డెబ్యూ. నటిస్తున్నప్పుడు కూడా నేను తెలుగులో మాట్లాడాలి. స్ట్రెన్యూస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళినట్టుంది. ఫస్ట్ 2 days ముందు డైలాగ్ తీసుకొని బై హార్ట్ చేసి స్పాట్కి వస్తున్నప్పుడు టైం వేస్ట్ చేయకూడదని నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి. సో మళ్ళీ ఇది నాకు ఫస్ట్ సినిమా. సో ఫస్ట్ సినిమా అండి. కానీ ఒక మాట చెప్పాలండి కార్తిక్ గారి గురించి. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 1.5 page 2 pages. నాగ్ సార్ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ కార్తిక్ గారు డైలాగ్ చెప్పాలి. సో 1.5 page తెలుగు, 2 pages తెలుగు అట్ అ స్ట్రెచ్ వెళ్ళిపోయాడు ఆయన. ఎస్, ఆపకుండా. అండ్ ఐ వుడ్ సీ ఇన్ దట్ ఎక్స్ప్రెషన్ ఇన్ నాగ్ సర్స్ ఫేస్. అసలు నాగ్ సార్ నేను ఓకే అనకముందే వంశీ అమేజింగ్ అని ఆయన అనేసేవాళ్ళు నాగ్ సార్ చూసి. సో దట్ వాజ్ అంటే అంత డెడికేషన్, అంత ఇది. నాకు డైలాగ్స్ కావాలి ముందే, నాకు అన్ని పంపించండి వంశీ అని ముందే ప్రిపేర్ అయిపోయి స్కూల్ బాయ్ లాగా ఫ్లైట్ టైంలో మొత్తం ఆయన సీనే ప్రిపేర్ అయ్యేవారు. సో ఐ థింక్ దిస్ ఫిలిం was so lucky to have Nag sir and Karthi and Tamanna in this. I think without them, Upri wouldn't have been so vibrant. And that was the toughest thing. అంటే నాగ్ సార్కి వెళ్ళి చెప్పినప్పుడు ఫ్లాష్ బ్యాక్లో నాగ్ సార్ కదా వీల్ చైర్ మీద కూర్చోబెడితే బాగుండదు, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ పెట్టేద్దాం అని వెళ్ళి చెప్తే, ఆయన పెద్ద స్టార్, నువ్వు ఏ గట్స్తో అయితే నా దగ్గరకు వచ్చావో నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టాలని అదే గట్స్తో కథ చేయి, డోంట్ వరీ అని చెప్పేసి ఆయన నాకు ధైర్యం ఇచ్చిన ధైర్యమే ఈరోజు ఊపిరి.